హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది దీన్ని అప్రెంటిస్ని చెప్పడం అనేది జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే వీడియోని చూసి అలా వెళ్ళకుండా అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో లైక్ చేసే ప్రయత్నం అనేది చేయండి. మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాజ్ అఫీషియల్లీ రిలీజ్డ్ పిఎన్బి అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2025-26 నోటిఫికేషన్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేట్ పూర్తి చేసినారో, ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఉద్యోగం చేయాలనే కల ఉన్నారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏ టోటల్ ఆఫ్ 5138 అంటే 5138 అప్రెంటిస్ వేకెన్సీ అనేది అవైలబుల్గా ఉండడం చెప్పింది. మల్టీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చి BFSI SSC పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025-26కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్క పాయింట్ అనేది మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో మనం ఒక్కొక్క డీటెయిల్ని చూసుకున్నట్లయితే మనకు సో ముందుగా మనం వేకెన్సీ ఏది విడుదల చేయడం జరిగింది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిస్షిప్ 2000 రిక్రూట్మెంట్ 2025-26 సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు మొత్తం వేకెన్సీ వచ్చేసి 5138 వేకెన్సీ. మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. PNB అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2025-26కు సంబంధించిన హైలైట్స్ ఒక పాయింట్ చూసుకున్నట్లయితే మనకు ఆర్గనైజేషన్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ లీడింగ్ బ్యాంక్ ఇండియాలో చెప్పుకోవచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది. సో మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్షిప్ 1 year అప్రెంటిస్షిప్ ఉంటుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 5138 పోస్టులు, 5138 పోస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ చేయాలనుకున్నారో వారు అప్లై చేసే ప్రయత్నం చేయండి. అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ అనేది 1 year, 1 సంవత్సరం అప్రెంటిస్ చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. అలాగే జాబ్ లొకేషన్ వచ్చి అక్రాస్ ద ఇండియా మొత్తం ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ మూడులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వరకు అప్రెంటిస్షిప్ జాబ్ అనేది పొందడం అయితే జరుగుతుంది. మనకు ఒకసారి మన ఇంపార్టెంట్ డేట్స్, ఈవెంట్ డేట్ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 8 February 2026 స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 24 February 2026 వరకు లాస్ట్ డేట్ అయితే అప్లై చేసుకునే ఉంది. సో టెంటేటివ్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో ఉండే అవకాశం అయితే ఉంది. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ 1 January 2000 ఉండడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు లాస్ట్ డేట్ కన్నా ముందే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ అప్రెంటిస్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మనకు టోటల్ పోస్ట్ వచ్చి 5138 వేకెన్సీ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ స్టేట్ వైజ్, సర్కిల్ వైజ్ అండ్ కేటగిరీ డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. రిజర్వేషన్ మనకు SC, ST, OBC, EWC పీరియడ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ద్వారా అప్లికబుల్గా ఉంటుంది. సో సమ్ మేజర్ స్టేట్స్ విత్ హై వేకెన్సీ అనేది కొన్ని స్టేట్లో కూడా ఉండడం అనేది జరిగింది. సో ఎక్కడైతే పోస్టులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మనం ఒక్కొక్క స్టేట్ని చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహారు, అలాగే పంజాబు, రాజస్థాను, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ సర్కిల్లో అయితే మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందండి ఫ్రెండ్స్. సో ఈ సర్కిల్లో అయితే అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఏ సర్కిల్లో ఉన్నవారో ఆ సర్కిల్లో అప్లై చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం ముందుగా ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్ మస్ట్ బి ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ కంప్లీట్ అయితే చేసి ఉంటారు ఫ్రెండ్స్. ముందుగా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ అయితే పాస్ అవుట్ కంపల్సరీగా ఉండాలి. గ్రాడ్యుయేషన్ రిజల్ట్స్ మస్ట్ బి డిక్లేర్ ఆన్ ఆర్ బిఫోర్ 31 December 2025 ముందుగా ఉండాలి. ఫర్ NATS క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ షుడ్ నాట్ మోర్ దెన్ 4 years ఓల్డర్ యాజ్ ఆన్ 1st 2026 ఉంది. అలాగే అప్లికెంట్స్ మస్ట్ బి ప్రొఫిషియెంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అప్లైడ్ ఫర్. సో ఎవరికైతే లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి బాగా వస్తుందో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/1/2026 వరకు వాళ్ళు
మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, 20 సంవత్సరాలు ఉండాలి మినిమం ఏజ్ వచ్చేసి మనకి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్, 28 అంటే 20 నుంచి 28 ఏళ్ళ మధ్యలో ఉండాలి వాళ్ళు. అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్లో ఉంటారు వాళ్ళకి 3 ఇయర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే విడోస్ కావచ్చు, డైవర్స్ ఉమెన్ కావచ్చు, యాజ్ పర్ రూల్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే పిఎన్బి అప్రెంట్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే మనకు బ్రాంచ్ కేటగిరీ మరియు మంత్లీ స్టైఫండ్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా రూరల్, సెమీ అర్బన్, అర్బన్ వాళ్ళకి మనకు నెలకి 12,300 అంటే 12,300గా స్టైఫండ్ అనేది నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు ఏదైతే మెట్రో బ్రాంచెస్ ఉన్నాయో దాంట్లో 15,000 15,000 స్టైఫండ్గా ఇవ్వడం అనేది జరిగింది మెట్రో బ్రాంచ్ ఉన్న వాళ్ళకి. సో 15,000 వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే నోట్ ద అప్రెంటిస్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ అదర్ అలవెన్సెస్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్స్. అంటే అప్రెంటిస్కి శాలరీ తప్ప మిగతా ఎలాంటి అలవెన్సెస్ కానీ ఎంప్లాయీ బెనిఫిట్స్ కానీ వాళ్ళకి ఉండదు, ఓన్లీ అప్రెంటిస్షిప్ ఉంటుంది. అలాగే మనం ఒకసారి అప్లికేషన్ ఫీ గమనించినట్లయితే మనకు కేటగిరీ వైజ్గా టోటల్ ఫీ ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి మేల్కి అయితే ₹9గా ఇవ్వడం అనేది జరిగింది. సో జనరల్, ఓబీసీ వారికి ₹9, అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అయితే 708గా అప్లికేషన్ ఫీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ట్రాన్స్జెండర్ వారికి 236 236గా అప్లికేషన్ ఫీ నిర్ధారించడం అనేది జరిగింది. సో అలాగే ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు ద సెలక్షన్ ఆఫ్ పిఎన్బి అప్రెంటిస్ విల్ బి బేస్డ్ ఆన్ ఆన్లైన్ రిటన్ టెస్ట్. ఆన్లైన్ 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు ముందుగా జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ ద్వారా 25 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే జనరల్ ఇంగ్లీష్ ద్వారా 25 కూడా 25 ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 25, టోటల్గా 100 అనేది రావడం అనేది జరుగుతుంది. సో మనకు అలాగే తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషను, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 మరియు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 25, టోటల్గా 100. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషను, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ ఎగ్జామ్ మార్క్స్ సబ్జెక్ట్ టు రిజర్వేషన్ రూల్స్ ద్వారా. హౌ టు అప్లై ద్వారా మనకు ఎలా అప్లై చేయాలంటే మనకు ముందుగా విజిట్ BFSI SSC అఫీషియల్ పోర్టల్కి విజిట్ చేయాలి. కంప్లీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విత్ వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మనకు అలాగే డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఉంటాయో వాటిని ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, సర్టిఫికేట్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. అలాగే ఫీ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి. అప్లికేషన్ ఫీ ఆన్లైన్. సబ్మిట్ ద ఫామ్ అండ్ టేక్ ప్రింట్అవుట్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ ద్వారా. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని క్యాండిడేట్స్ మస్ట్ ఆల్సో రిజిస్టర్ ఆన్ NATS పోర్టల్ యాజ్ అప్లికబుల్. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్ ఏమిటో ముఖ్య సమాచారం ఏంటంటే మనకు అప్రెంటిస్‌షిప్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ జాబ్ కాదు. అలాగే నో గ్యారంటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఉండదు. క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ అప్రెంటిస్‌షిప్ ఎర్లియర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అలాగే సెలక్షన్ ఈజ్ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ మెరిట్ అండ్ ఎలిజిబిలిటీ ద్వారా ఉంటుంది. ఎలాంటి మోసం అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఉద్యోగం చేయాలనుకున్నారో వారు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. అప్రెంటిస్ 1 ఇయర్ తర్వాత మరి వేరే బ్యాంక్లో కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు చేసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే.